హాయ్ గైస్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ విత్ సాయంత్రం. ఈరోజు నేను నా ఫ్రెండ్స్తో టెంపుల్ రన్కి వెళ్తున్నా. బేసిక్గా ఫస్ట్ గవి గంగాధర స్వామి టెంపుల్కి వెళ్ళినాము. మీకు తెలుసు ఆ గుడి ఎంత డిఫరెంట్గా ఉంటుంది. ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా అంతే బాగుంటుంది. దేవుడి దర్శనం లోపలికి వెళ్ళాక చాలా, అసలు ఎండాకాలంలో దయచేసి వెళ్ళకండి. ఉడుకు అంటే శక్క కారిపోతుంది, అట్లే అంత ఉడుకు. వెళ్తా వెళ్తా మాకు ఒక రామాంజనేయుల గుడి కనిపించింది. ఇదైతే ఎంత బాగుందంటే వర్ణనాతీతం అండి నిజంగా. ఎందుకంటే ఆ సరౌండింగ్ అంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి, ఫుల్ ట్రీస్, చాలా 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 బాగుంది. అక్కడ మీరు చూడొచ్చు, రాముడు మరి ఆంజనేయ స్వామి హగ్ చేసుకుంటున్న స్టాచ్యూ అదే మెయిన్ అట్రాక్షన్ టెంపుల్కి. చాలా బాగుంది నిజంగానే. ఈ టెంపుల్ అనేది మా ప్లాన్లో ఉండలేదు, సడన్గా వెళ్తున్నప్పుడు కనిపించింది. చాలా చాలా బాగుంది కాబట్టి ఇంకా వెళ్ళక తప్పలేదు. వెళ్ళాం. లోపల పెద్ద హనుమాన్ స్టాచ్యూ ఉంది, చాలా బాగుంది టెంపుల్ మాత్రం. నెక్స్ట్ మేము దొడ్డ బసవన్న, మీకు తెలిసినట్టు బిగ్ బుల్ టెంపుల్కి వెళ్ళాము. బిగ్ బుల్ టెంపుల్లో ఫస్ట్ గణేష్ చేసిన దర్శనం చేసుకొని నెక్స్ట్ బుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ అక్కడే దగ్గరలో ఉన్న గోవర్ధన స్వామి కృష్ణుని గుడికి వెళ్ళాము. ఇది బెంగళూరులో మేము చాలా రోజులుగా ఉన్నా ఎప్పుడూ వెళ్ళలేదు, కానీ ఈసారి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ బెంగళూరు అది. దీని ఫుల్ బ్లాగ్ కావాలంటే కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. బెంగళూరుకి వచ్చినప్పుడు ఈ ప్లేస్ మాత్రం మిస్ కాకండి. చూడండి ఎంత బాగుంది. లోపల ఫుల్ గుహలాగా ఉంటుంది. ఎంటర్ అవుతాం. దేవుడు మాత్రం ఎంత డివైన్ అంటే ఇప్పుడు కనిపిస్తారు, మీరే చూడొచ్చు. చాలా బాగుంది. దీని స్టోరీ ఏదంటే చితికనేలో కొండనెత్తారు కదా, అదే స్టోరీ. లోపల చెక్కారు కూడా. అది డీటెయిల్ వీడియో నేను పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా. చాలా చాలా బాగుంది. తప్పక విజిట్ చేయండి. మీకు మెడిటేషన్ ఫీలింగ్ తెప్పించే గుడి ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.